సునీత మా అమ్మాయి పేరు కారుణ్య. ఈ సంవత్సరమే జాయిన్ చేసినాం. 6 నెలలు 7 నెలలు అవుతుంది. 10 రోజుల క్రితం పంపించారు, అంటే ఓటింగ్స్ అని. పంపించినాక 10 రోజులు ఉన్న తర్వాత వచ్చి పంపించి వెళ్ళాను. పంపించి వెళ్ళినాక మళ్ళీ ఫోన్ చేయలేదు. మరి ఏం జరిగిందో ఏంటో తెల్లారుజామున ఫోన్ వచ్చింది. మా తమ్ముడికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ అమ్మాయి కింద పడిపోయింది, తొందరగా అర్జెంటుగా రండి, కారు వేసుకొని రమ్మన్నారంట. ఉదయాన్నే వచ్చారు. ఉదయాన్నే వచ్చి మా అమ్మాయిని చూసేసరికి ఇదంతా బ్లడ్, ఇదంతా దెబ్బలే ఉన్నాయి. ఈడ బ్లడ్ కారుతుంది, చెవిలో బ్లడ్ కారుతుంది. మరి ఏం జరిగిందో నాకు తెలియదు. ఏమో కొట్టినట్టు కనపడుతుంది. గుద్దారో కొట్టారో ఏం చేశారు, నా పిల్లనైతే మంచిగా చేయాలి. ఏమో మాకైతే తెలియదు. కొనదమాతుకురయ్య మాది కోట. ఈ వ్యవహారం పిల్ల తాతయ్య నేత మా బామ్మర్ది బిడ్డ మరి కాలేజీలో చేర్పించిన మాట నిజం. మాకు తెల్లవారుజాము 4కి 4:30కి అటు చేశారు ఫోను. ఏం చేశారంటే పిల్ల పడిపోయిందంటే బాత్రూమ్ పోతూ పడిపోయింది అన్నారు. అయ్యా పడిపోతే మరి సీరియస్గా ఉందన్నారు. పడిపోతే బాత్రూమ్ పోయిన పిల్ల పడిపోతే ఎట్ట సీరియస్గా ఉందని అడిగాను నేను. అడిగితే ఏమో తాతగారు మాకు తెలియదు, అది పిల్ల అయితే సీరియస్గా ఉంది, మీరు అమ్మంటే కారు వేసుకురావాలని చెప్పారు. కారు వేసుకొని వచ్చేసినాం. 8 గంటలకు ఇక్కడే ఉన్నాం మేము. పిల్లని చూసినాం. పిల్లని చూసింది అనుకున్నాం, కాలేజీ వెంబడి ఉరికినాం. కాలేజీలో పోతే కాలేజీలో ఏం అడిగినామంటే మేమంటే కాలేజీలో అడిగింది ఏంటంటే పిల్ల ఎట్టబడ్డదా